సీఎం రేవంత్ రెడ్డి బుద్ధిలేని వ్యక్తి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. పిల్లర్లు రిపేర్ చేయడం చేతగాక అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. సీఎం హోదాను మరిచి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటి అంటే 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. తిట్టుకుందాం, తర్వాత మస్తుగా తిట్టుకుందాం. నోరెంతుంటే గంత ముఖ్యమంత్రి అని మర్చిపోయిండు. నేను పేగులు మెడలు వేసుకుంటా అంటాడు ఆయన ముఖ్యమంత్రి. పేగులు మెడలు వేసుకుంటా, నేను కత్తిరిస్తా, తోకలు కత్తిరిస్తా, లాగుల తొండలు ఇడిచిపెడతా. ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు మంచిగా పత్రాలు మాత్రం మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏది 3 నెలల లోపలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మొగోడు. నాకు తెలియకడుతూనే పెళ్లి కాకముందే, సంసారం చేయకముందే పిల్లలు పుడతారే. అరే నువ్వు వచ్చింది 3 నెలలాయే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. నువ్వు యాడికెళ్ళి ఇచ్చిన ఉద్యోగాలు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు ఇలా కాగితాలు ఇచ్చుకుంటా నేను 30,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అబద్ధాలు చెప్తాను. సిగ్గని కూడా అనిపించదా కనీసం?